హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము టుడే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నానండి. అన్ని కర్రీలు కాదండి, ఇది స్పెషల్ కర్రీ అండి. కరివేపాకు కొత్తిమీర పేస్ట్ వేసి చేద్దామండి. గ్రీన్ చికెన్ కర్రీ అండి. చైనా వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి కర్రీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినా మనము. బాగా గుర్తుగా చూడండి ఫ్రెండ్స్. నేను కొంచెము కొత్తిమీర తీసుకున్నానండి, గ్రీన్ కలర్ రావాలి కదా. నేను కొంచెము కరివేపాకు తీసుకున్నానండి, గుప్పుడు తీసుకున్నా. మీకు నచ్చినంత అయితే మీరు తీసుకోండి. ఇంకా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలండి. దీనికైతే మనం ఏం బాయిల్ చేయవలసిన అవసరం లేదు. కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసుకున్న, పైన 2 లవంగాలు, 1 ఇలాచి, 1 చెక్క అండి. ఈ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. కలపలేదండి, నేను మ్యాగ్నేట్ చేయకుండా చూపిస్తాను మీకు. పచ్చి చికెన్ కడుక్కొని పెట్టుకున్నానండి. ఇంకా ఈ పేస్ట్ చేద్దామండి. దీంట్లో 2 పచ్చిమిర్చి కూడా వేయాలా, మిక్సీలో వేసేటప్పుడు వేద్దామండి. ఇంకా కొంచెం కారము, పసుపు, ధనియాల పొడి. ఇది వచ్చేసండి బ్రింగ్ ఆనియన్స్ అండి. మనము ఇవి ఉల్లగడ్డలు, ఇదేదో ఉల్లికాడ అంటాం కదండి, బ్రింగ్ ఆనియన్స్ పైన వేసుకోవాలా. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెము వట్టి కొబ్బరి అండి, కోకోనట్ పౌడరు మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే క్లిప్ చేసేయచ్చు. చికెన్ కర్రీ పౌడర్ అండి, ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చింది. నేను కొంచెం వేసిన చికెన్ కర్రీ. ఇంకా ఇది వచ్చేసండి, మనం చెప్పినా కదండి మీకు, ఇది స్పాంజ్ రైస్ అని, ఏదేదో బాజీ అని చెప్పాలని మీకు, అది బయట కంట్రీ వాళ్ళు వాడతారని చెప్పినాను కదండి. ఇదండి ఈ గ్రీను వెజిటేబుల్స్ అండి. బాగుంటుందండి, స్మెల్ బాగా వస్తుందండి. చూడండి, బాగా కొత్తిమీర అయితే కాదండి, ఇది స్పాంజ్ అంటండి. ఈ ఆకు పేరు వచ్చేసి 2 ఉల్లగడ్డలండి, ఆనియన్స్ తీసుకున్నా. ఇవి ఉన్నాయి కదండి, ఇంకా మనం మిక్సీ పట్టేసుకొని ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. కరివేపాకు, గ్రీన్ చికెన్ ఇవన్నీ మనం మిక్సీకి వేసేసుకుందాం, మిక్సీ కొట్టుకొద్దామండి. ఇంకా ఫ్రెండ్స్, గ్రీన్ పేస్ట్ కూడా కొట్టేసినాం మనం. కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలని చెప్పినా కదండి. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసినానండి కొట్టేటప్పుడు, మీరైతే మర్చిపోద్దండి. ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనకు తెలిసిందే కదండి, ఇంక అన్నీ తీసుకుపోదాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసేసినామండి. కొంచెం హైలో పెట్టుకుందాము. కొంచెం ఆనియన్స్ కుక్ అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. చాలా బాగుంటుందండి. ఈ గ్రీన్ కరివేపాకు, కొత్తిమీర వేసినాం కదా, ఫ్లేవర్ అయితే చికెన్కి పడితే చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ, రైస్లో కానీ. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. 2 స్పూన్లు తీసుకున్నాం కదా, కొంచెం అండి డ్రై అయితే సరిపోతుంది. ఆయిల్లో పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి. చూడండి, ఇన్ని పెరుగు, చెక్క, లవంగా, 1 ఇలాచి వేసినాం కదండి. కొంచెం సాల్ట్, చికెన్ వేసేద్దాం. పచ్చిదండి. ఇంతకుముందు అయితే నేను బాయిల్ చేసి చూపిస్తున్నా కదా, ఇదైతే బాయిల్ అయితే చేయలేదండి. నీట్గా ఒక 5-6 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. బాయిల్ చేసి చికెన్ అయితే వేయకూడదండి దీంట్లో. గ్రీన్ చికెన్లో అంత టేస్ట్ అయితే ఉండదు. ఇది కొంచెము మగ్గనిద్దాము. ఇది కొంచెం మగ్గినాక మనము అన్నీ వేసుకుందామండి. కొంచెం మూత పెడదాం, చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో. చూడండి, చికెన్ ఎంత బాగా వైట్గా వచ్చేసింది కదా. మన పెరుగు, చెక్క, లవంగా ఇన్ని వేసినాం కదండి. ఇంత కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దామండి. ఇగో చూడండి, ధనియాల పొడి, కారము, పసుపు, చికెన్ మసాలా అండి. ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చింది. ఇంకా కొబ్బరి పొడి అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేకుంటే క్లిక్ చేసేయండి. మొత్తం వేసేద్దాము ఇంగ్రీడియంట్స్ అన్నీ. కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు పేస్ట్ కొట్టుకున్నాం కదా మనం. గ్రీన్ పేస్ట్ అండి. చూడండి, అంత కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెము లైట్గా కలిపేద్దామండి. వావ్, చూడండి, ఎక్కువ ఫిలిపిన్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు ఇష్టపడతారండి. మన ఇండియా వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదండి. మీరు తిని ఆనందించినారంటే మేము కూడా హ్యాపీగా ఉంటామండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. గ్రీన్ కలర్ అయితే ఫ్రెష్ వెజిటేబుల్ అయితే కొట్టుకోండి, చాలా బాగుంటుంది. కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ మనకు ఫ్రెష్గా ఉంటుంది కదా, అదైతే గ్రీన్ కలర్ ఎక్కువ వస్తుందండి. చూడండి, ఇంకొంతసేపు మనం మూత పెట్టేద్దాము. ఇది ఉందో చూడండి, ఇది వేసేద్దామండి మనం. ఇస్బేందు
అరబీ వాళ్ళు వాడతారు కదండి, కంపల్సరీ వేసుకోండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీకు దొరికితే వేసుకోండి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో వేద్దామండి ఈ ఫ్లేవర్ కోసము. ఉల్లికాడ ఉంది కదండి, ఒకటి కానీ రెండు కానీ తీసుకోవచ్చు. నా దగ్గర అయితే ఒక్కటే ఉంది కాబట్టి ఒకటే వేసిన. మనం లాస్ట్లో వేద్దామండి, ఇప్పుడైతే వేయకూడదు. భలే స్మెల్ వస్తుందండి. ఉడుకుతుంటేనే ఎంత స్మెల్ వస్తుందంటే ఇంక తింటే ఎంత బాగుంటుందండి. చూడండి, ఒక్క 10 నిమిషాలండి, 10-20 నిమిషాలు మూత పెట్టేస్తే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఏమండి చికెన్ కుక్ అయిపోయిందో లేదో. వావ్, ఎంత కలర్ఫుల్గా గ్రీన్ చికెన్ రెడీ అయిపోయిందో చూడండి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, ఇంకా చూసినారు కదా, అంతా మనం లైవ్లోనే చేసినాము. ఇంకా అయితే కట్టేద్దామండి. కట్టేసి మనం చపాతీ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇంకా తవిన బోన్లోకి మనం సర్వ్ చేసేసుకుంటే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అండి. భలే స్మెల్ వస్తుందండి, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. చూడండి, ఇంకా బౌల్లోకి అయితే మనం తీసేద్దామండి. ఎమ్మి ఎమ్మి కరివేపాకు గ్రీన్ చికెన్ కర్రీ అండి, చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, సంగట్లోకి కానీ చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, రెడీ చేసేసినాం కదా. చపాతీ అండి, నేను ఆల్రెడీ చపాతీ చేసి పెట్టిన. మనం చెప్పినాం కదండి స్ప్రింగ్ ఆనియన్స్ అని, లాస్ట్లో అయితే వేసుకోవాలి. కర్రీలో కూడా వేసేసుకోవచ్చండి. ఇంకా సర్వ్ చేసుకున్నట్టు పైన వేసినాను నేను. ఇంకా లాస్ట్ మనం కర్రీ కట్టేసినప్పుడు వేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, గ్రీన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమందికి ఇష్టమైతే వాళ్ళు నాకు లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.